హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ట్రావెలర్. మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి నంద్యాల టు పాణ్యం డబ్లింగ్ అప్డేట్ అనమాట. ఈ వీడియోలో మనం వచ్చేసి నంద్యాల నుంచి పాణ్యం వరకు జరుగుతున్న డబ్లింగ్ అప్డేట్స్ గురించి మనం మాట్లాడుకుందాము. ప్రజెంట్ మీరు చూస్తున్నది అయితే పాణ్యం అవుటర్స్ అనమాట. ఇది బెదంచెర్ల సైడ్ ఉంటుంది. మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఒక గుడ్స్ ట్రైన్ ఆగింది, లేదంటే అటు సైడ్ మనకి కొత్తగా కట్టిన ప్లాట్ఫామ్ అనేది చూపించాలనుకున్నాను. బట్ ముందర కనిపిస్తుంది కదా, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కూడా ఇంత ముందు లేదు. ప్లాట్ఫామ్, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవన్నీ కొత్తగా వేశారు ఇక్కడ. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. ఇంత ముందే ఉండేది, బట్ ఇప్పుడు దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేశారు. లోడింగ్ అన్లోడింగ్కి బాగా అనుగుణంగా సెట్ చేశారు అనమాట. ఇక్కడ పాణ్యం రైల్వే స్టేషన్లో అది అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అదంతా మనకి రైల్వే వారిదే. అక్కడ వచ్చేసి మనకి లోడింగ్ అన్లోడింగ్కి సంబంధించిన వర్క్కి సపరేట్ ట్రాక్ ఉందన్నమాట. స్టేషన్ నుంచి అటు తీసుకెళ్తారు సైడ్కి. ఇప్పుడు ఇక్కడ పక్కన కనిపిస్తున్న రైలు వచ్చేసి కంకర తీసుకొచ్చారు, ప్లాట్ఫామ్ రైల్వే ట్రాక్ కింద వేయడానికి తీసుకొచ్చారు. మనకి మేజర్గా వచ్చేసి నంద్యాల నుంచి డోన్ వరకు ఇంతవరకు సింగిల్ ఎలక్ట్రిక్ లైన్ ఉండేది. ప్రజెంట్ వచ్చేసి పాణ్యం నుంచి డోన్ వరకు డబుల్ ఎలక్ట్రిక్ లైన్ అనేది అందుబాటులో ఉంది. మనకి ఇంకా పాణ్యం నుంచి నంద్యాలకి అనేది ప్రజెంట్ జరుగుతున్న వరకు ఈ వీడియోలో కవర్ చేశాను. చూడండి, ఆల్మోస్ట్ ట్రాక్ లైన్ పూర్తయింది. కొన్ని చోట్ల మనకు వచ్చేసి ఇంకా బ్రిడ్జెస్ అయిపోయాయి రీసెంట్గానే. సో ఇంకా బేస్ అనేది ఇవ్వలేదు, కాంక్రీట్తో మొత్తం సెట్ చేస్తున్నారు. అతి తొందరలో మనకి ఈ లైన్ అనేది అందుబాటులోకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బికాజ్ మనకి కరెంట్ పోల్స్ కూడా నిలబెట్టేశారు. మొత్తం వైరింగ్ ఒకటి ఇవ్వాలి, ట్రాక్ లేయింగ్ అయిపోయిన తర్వాతనే వైరింగ్ ఇస్తారు మనకి. సో తొందరలోనే వస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాను. బట్ మనకి నంద్యాల ముందర అయితే కొద్దిగా వర్కింగ్గా జరుగుతూనే ఉంది. పెద్ద బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సో ఆ బ్రిడ్జ్ పూర్తయిన తర్వాతనే మనకి కమిషన్ అనేది అవుతుంది నంద్యాలలో. ఈ వీడియోలో ఇదే. ఇంకా వీడియోని చాలామంది చూడట్లేదు. ప్లీజ్ వాచ్ చేసి లైక్ చేశారంటే చాలామందికి సజెషన్ వెళ్తుంది. మీలాగా ఇలాంటి అప్డేట్స్ కోసం వెయిట్ చేసేవారికి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. ఒకటి ఏమంటే మనకి నంద్యాల రైల్వే స్టేషన్ వచ్చేసి గుంటూరు డివిజన్ కింద ఉంటుంది. ప్రజెంట్ అయితే పాణ్యం రైల్వే స్టేషన్ వచ్చేసి గుంతకల్ డివిజన్లో ఉంటుంది. మనకి మేజర్గా వచ్చేసి గుంతకల్ డివిజన్లో ఆల్మోస్ట్ వర్క్ అనేది చాలా ఫాస్ట్గానే అయిపోయి చేశారు. నంద్యాల డివిజన్ గుంటూరు డివిజన్లో కొంచెం స్లోగా స్టార్ట్ చేశారు వర్క్ అనమాట. సో అందుకనే లేట్ అవుతుంది. బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్ అనేది మేజర్ కాబట్టి టైం తీసుకున్నారు బాగా. మనకి నంద్యాల సెక్షన్ పూర్తయిన తర్వాతనే అనమాట నంద్యాల నుంచి గైల్పల్లె సైడ్ జరుగుతున్న వర్క్స్ స్పీడ్గా జరుగుతాయి. ఎందుకంటే ప్రజెంట్ మీరు ఇంత డిస్టెన్స్ నుంచి ఇంత డిస్టెన్స్ మాత్రమే స్పీడ్గా చేస్తున్నారు. ఒక్కొక్క సెక్షన్ని కమిషన్ చేసుకుంటూ మొత్తాన్ని కమిషన్ చేస్తున్నారు. ఇంకా మనకి పెండింగ్లో ఉన్నదైతే దిగువమెట్ట నుంచి పాణ్యం వరకు. ప్రజెంట్ అయితే పాణ్యం నుంచి నంద్యాలకి అప్డేట్ అనేది చాలా స్పీడ్గా జరుగుతుంది. చూస్తున్నారు కదా మీరు ఈ వీడియోలో వర్క్ అనేది ఎంత జరిగింది అనేది. చాలా వరకు ట్రాక్ లేయింగ్ అనేది అయిపోయింది. నంద్యాల ముందర మాత్రమే కొంచెం పెండింగ్ ఉంది.
అడిగి పోయి మోటార్లో ఆన్ చేసి అన్ని నీళ్ళు అవన్నీ తీసుకురా. మళ్ళీ వస్తలేదు ఇంటికి పోయి ఆ మోటార్లో అవన్నీ ఆన్ చేసుకొని నీది సూపరావు అది ఇన్నిటి ఇక్కడ సందులు ఇరికించాడు దాన్ని. Thank you for watching this video. Like and share and subscribe for more updates my channel @Ganesh Traveler. ఒకటికే బాబాయ్.